మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా ఒక ఆయిల్ని అయితే తయారు చేసామండి. ఈ ఆయిల్ మన ఓన్ ప్రోడక్ట్, అంటే మన గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ కూర్చొని దీన్ని బాగా ఒక 5-6 ఇయర్స్ దీని మీద రీసెర్చ్ చేసి దీంట్లోనే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆయిల్స్ ఏ విధంగా రావాలి, ఎంత హీట్లో దాన్ని బాయిల్ చేయాలి, ఎంత హీట్లో బాయిల్ అవుతే ఈ మెడిసిన్ ప్రాపర్టీస్ అనేటివి మెల్ట్ కాకుండా ఎప్పుడైతే ఆ ప్రాపర్టీస్ దీంట్లో నిలబడుతున్నాయో అలాగా, అంటే మా మీద మేము కూడా నాకు ఫ్రాక్చర్ అయ్యింది ఒకసారి, దాని మీద కూడా తీసిన వీడియో దీంతో తగ్గింది మీకు ఒకసారి మీకు చూపిస్తారు మా వాళ్ళు. అంటే ఈ ఆయిల్ అనేది ఆ విధంగా అప్లై చేస్తే కూడా మనకు పెయిన్ రిలీవ్ బాగా వచ్చే అవకాశం మనం కనపడుతుంది అనమాట. ఇది రిలీవ్ అయిన తర్వాత మనం బట్టతోటి కానీ ఏదన్నా ఒక ఉప్పు బట్టలేసి పూర్వంలాగా పన్నం మీద పెట్టి ఆ ఉప్పుతోటి లైట్ కాపడం పట్టడమా, లేదంటే వేడి బట్ట తీసుకొని నీళ్ళలో బాగా ముంచి పిండేసి కాపడం పట్టడం, ఆ విధంగా పెడితే మీకు ఒక 1 వీక్ పట్టగానే మీకే దీనిలో డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అంటే కొన్ని చూస్తుంటాం మనకి స్కిన్ మీద వేయగానే పొగలు రావటం, ఇవన్నీ అది కాదండి. స్కిన్ మీద వేయగానే ఏంటంటే మనకు ఒక రకమైన స్మూత్నెస్ వచ్చి ఇమ్మీడియట్గా నీకు మసాజ్ ఒక 10-15 నిమిషాలు మీరే మెల్లగా మసాజ్ లాగా చేసుకుంటే 10-15 నిమిషాల్లో మీకు 40-50% పెయిన్ తగ్గే అవకాశం ఉంటుందండి. దాని తర్వాత మీరు హాట్ ఫర్మెంటేషన్ అంటాం, అంటే హాట్ వాటర్లో నుంచి బట్ట తీసి కాపడం, ఆ విధంగా కాపడం పడితే కూడా దీంతో బాగా రిలీఫ్ వస్తుందండి. అంటే నా పర్సనల్గా కూడా వాటి నేను మీకు నేను అడ్వైజ్ చేస్తున్నా.